50 లక్షలే ఉన్నట్టున్నాయి క్రియాశీల సభ్యత్వం. క్రియాశీల సభ్యత్వాలు. అయితే సమస్యల్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తకి ఇచ్చే విలువ దాన్నే ఇప్పుడు ఆదర్శంగా తీసుకుని జనసేన కూడా సిస్టమేటిక్గా చేసింది. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లేదు. ఒక నాయకుడు నాతో మాట్లాడిన లెక్క నేను ఇదే మాట అడిగా, సంస్థాగత నిర్మాణం సెట్ చేసుకోరా ఈ పార్టీ వాళ్ళు అని అడిగితే నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 2014 అప్పుడు అడిగాము సంస్థాగత నిర్మాణం మనం సీరియస్గా చేయాలంటే, అన్న మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు సంస్థాగత నిర్మాణం బూత్ కమిటీ అన్నాం అనుకో, అవతలోడు ఒకడికొకడికి కోపాలు వస్తాయి, ఒకడికి మనం ఇస్తాం అధ్యక్షుడు కార్యదర్శి అని, ఇంకోటి వ్యతిరేకిస్తాడు, మనం ఇప్పుడు అందరినీ కలుపుకెళ్ళాలి, అధికారంలో ఉన్నప్పుడు చూసుకుందాం మనం, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అట్లొద్దు కానివ్వండి అన్నారట. సభ్యత్వాల వరకు ఓకే కానివ్వండి అన్నారు. అయిపోయింది. అధికారంలోకి వచ్చాక అడిగారట. అడిగితే సంస్థాగత నిర్మాణం ద్వారా అధికారం వస్తుంది అన్నారు కదా, సంస్థాగత నిర్మాణం లేకుండానే వచ్చేసాం కదా, ఇంకెందుకు కమిటీలు ఎందుకు, పదవులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అన్నారు. దాంతో అది పక్కెళ్ళిపోయింది. అట్లాగా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా జిల్లాల కమిటీలు అవి వేస్తుంటారు, జిల్లాలు నగరాల కమిటీలు అధ్యక్షులు వేయటం ఇట్లాంటివన్నీ వేస్తారు. కానీ సంస్థాగత నిర్మాణం విషయంలో